నమస్తే అమ్మా, మీ పేరు? మల్లిక. మల్లిక గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను పనికి వెళ్తూ ఉంటానండి, కూలి పనికి. ఓకే అమ్మ, జగన్ గారి ప్రభుత్వం చూశారు కదా 5 సంవత్సరాలు. అంతకుముందు చంద్రబాబు గారిని చూశారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది మీకు? నేను చంద్రబాబు రావాలే ఉంది. ఎందుకంటే మాకు పింఛన్ కూడా అందుకు అంత లేదు, ఏమీ చేస్తలేదు. ఎందుకు అనవసరం మాకు ఎక్కితే కూడా ఏమవుతుంది అసలు? ఆ పిల్లలకి ఒకటే వేస్తున్నారు అంతే, పేద పిల్లలకి. అదొకటే మాకు పెన్షన్ వస్తున్నా అనే దాకా ఇంటర్మీడియట్ లేదని చెప్పేసి రాస్తారు. మీకు హెల్త్ ఏం బాగున్నట్లేదు, మీకు పెన్షన్ రావట్లేదా? అసలు రావట్లేదు, పెట్టమంటే కూడా పెట్టలేదు నాకు. మరి అలాగే నడుచుకుని వస్తాను. అదే చంద్రబాబు అయితే నాకు ఇచ్చేవాడు. ఎందుకు అబద్ధం పడాలి తండ్రిగా, అతను ఇచ్చేవాడు మాకు. ఇది ఎక్కాడు మాత్రం ఒక నెల ఇచ్చాడు, 2 నెలలు వంట మీద లేదని చెప్పేశాడు అంతే. కానీ బాగా చేశారు అది మా చంద్రబాబు. ఇతను మాత్రం నాకు అసలు చేయలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు రంజాన్ తోఫా అని ఇట్లాంటి పథకాలు వచ్చాయి. సేమియా, బెల్లం, మళ్ళీ పంచదార, టీ పొట్లం ఇవన్నీ తెచ్చిచ్చారు మాకు పండగకి. ఏమీ అందుతలేదు, ఏమీ చేస్తలేదు. ఏమి ఇచ్చారు పండగకి మాకు? అదే చంద్రబాబు ఎక్కితే మాకు అన్నీ ఇస్తారు. అందువల్ల మేము రావాలని అనుకుంటున్నాం. ఇక్కడైతే ఎవరు గెలుస్తారమ్మా? ఇక్కడ అమర్నాథ్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. మీకు వాళ్ళిద్దరు ఎవరు తెలుసు అసలు? పల్లా శ్రీనివాసరావు గారే మీకు అందుబాటులో ఉంటాడు ఆయన? అందుబాటులో ఉంటారండి. మాకు ఏమైనా సాయం కావాలంటే సాయం చేస్తాడండి. మా ఇల్లు కట్టడానికి అతనే సాయం చేశాడు. రేకే పాకిళ్ళు ఉన్నప్పుడు అతను మాకు సాయం చేశాడు అన్నమాట. పల్లా శ్రీనివాసరావు గారే మాకు సాయం చేశారు దేవుడి దేవల్ల. సో మీకైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే బాగుంటుంది. మాలాంటికి ఏ కష్టం వస్తున్నా గబ్బుకొని అందుకుంటాడు. ఏ మాట్లాడుకున్నా మాట్లాడరు అతను. అందువల్ల ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు. ఇప్పుడైతే ఎలక్షన్ రాబోతుంది. ఇద్దరిలో మీ ముస్లిమ్స్కి మంచి చేసిన ప్రభుత్వం ఏదని మీరు భావిస్తారా? మరి చంద్రబాబులో వస్తే ఎలాగుంటుందో తెలియదు. మరి ఇంక ఇప్పుడు ఇతను చేసేది ఒరిగిది ఏమీ లేదు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఇంకేమీ లేదు. ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధిలోకి వస్తే అతను వచ్చి మాకు చూసేయడం బాగుంటుంది. ఏది ఉద్యోగాలు ఏమీ లేవు. పిల్లలకి చదువుకొని అలాగా నాశనంగా రోడ్ల మీద తిరుగుతున్నారు అంతే. మీ పిల్లలే ఉన్నారమ్మా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు? మనవాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. మా మనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు పండగలు, రంజాన్ మాసంలో ఇలాంటి వాటిలో రంజాన్ తోఫా అని, పెళ్ళిళ్ళు చేసుకుంటే షాదీ ముబారక్ అని ఇలా డబ్బులు ఇవ్వడం కానీ అలా జరిగేవి. ఈ ప్రభుత్వం అలాంటివి అందినాయి అమ్మా? ఏమి లేదు, ఏమి అందలేదు. చంద్రబాబు నాయుడు అంతే ఇచ్చేవాళ్ళు. రంజాన్ తోఫా వచ్చేది, తోఫా ఇచ్చేవారు. రంజాన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అంటే ఏమేమి వచ్చాయి దానిలో మీకు? అన్నీ పిండి, ఉప్పు, పప్పు, పందార, నూనె అన్నీ అన్నీ ఒక 500 ఎంతో సరుకులు అన్నీ ఇచ్చారు. ఈ మా పండగలు ఏమీ లేవు ఇక్కడ. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే కొంచెం ఆర్థిక సహాయం అంటే లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఇద్దరికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చింది? అది లేదు మాకు. ఇది మేము పెట్టుకోకూడదు, పెట్టినా లేదు, మాకు లేదే లేదు. మాకు ఎప్పుడో అయిపోయి పెళ్ళిళ్ళు చిన్నప్పుడు పిల్లలకి. సో అంటే మీ దృష్టిలో అయితే సంక్షేమ పథకాల కంటే పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే మంచిదంట. మరి ఉద్యోగాలు ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇంత చదువులు కోట్లు 7 లక్షలు వేసి చదివించుకున్నాం పిల్లలకు. రోడ్ల మీద తిరుగుతున్నారు బేవసులాగా. చదువుకున్న వాళ్ళకేమో ఏమీ లేదు, చదువుకున్న పిల్లలకు రాజ్యాలు ఎడుతున్నట్టుగా ఉన్నది. మరి ఇంకేం చేస్తామండి? చదువుకుంటే పిల్లలు చదువుకున్నారు, పురుగులకు వస్తే ఏదో ఉద్యోగం దొరికితే తల్లి తండ్రికి మా ఆశ కదా అది. సరే అమ్మ, మరి మీది ఇక్కడే కదా, మీది గాజువాక నియోజకవర్గం కదా. సో ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు, అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు, తెలిసే ఉంటుంది. ఇద్దరిలో ఎవరైతే మీకు మంచి చేస్తారనుకుంటున్నారు? మాకంటేనండి పల్లా సంవత్సరం అంటే అతను మాకు మొదటి నుంచి తెలుసు. అమర్నాథ్ అంటే ఇప్పుడు వరకు అతను ఎలాగుంటారు కూడా చూడలేదు మేము. అది. సో ఈయన ఏమన్నా మంచి చేశారు ఇక్కడ మీకు? ఏం కష్టం వచ్చినా పరిగెడతామండి. అతను గెలలేదు కదా, మరి గెలిస్తేనే కదా అతను ఏం చేయడానికి అడగడానికి శక్తి ఉంటుంది. అతను గెలిపోతే అతను ఏం అడుగుతామండి మనం? ఇప్పుడు వరకు ఇక్కడ నాగిరెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన ఏమైనా చేశారా? అతను ఏమీ చేయలేదు. మాకు అసలు చూడలేదు అతను. అచ్చే ఒక చూపు కానీ మంచి కానీ ఎలాగున్నారు, ఎలా బతుకుతున్నారని అతనే ఎవరు మమ్మల్ని పట్టించుకుని నాదుడే లేదు. అచ్చే. సో మీ దృష్టిలో అయితే మీకు పథకాలు ఇలాంటివి ఏమొద్దు కానీ పిల్లలకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వం అయితే బాగుంటుంది. ఉద్యోగాలు వితంతులకు, ఒంటరి మహిళలకి పింఛన్లు అవి ఇస్తున్నారు. జగన్ బాబు కూడా బాగా పింఛన్లు అవి ఇస్తున్నారు. అంతే చదువు. ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. పిల్లలు బతకాలంటే చాలా విధాలు. ఇల్లు వాకలు లేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు కడుతూ డబ్బులు ఇస్తానే చేస్తానంట. అవి కూడా మాలాటోళ్ళకి ఎవరికి ఏమీ లేదు. ఉన్నోళ్ళకి అందుతాయి తప్పేనండి. పేదవాడు మాట ఎవడు వింటాడండి ఈ రోజుల్లో? ఉన్నవాడు మాటే వింటాడు. ఇప్పుడు నిత్యావసరం, ఇప్పుడు ఇంకొక అమ్మతో మాట్లాడాను ఇక్కడే. ఆమె ఏమంటున్నారంటే నిత్యావసర వస్తువులు ధరలు లాగేశారండి, పథకాలు ఇచ్చినా కానీ కరెంటు బిల్లు ఇలాంటివి బాగా పెంచేశారు అంటున్నారు. అది ఎంత వాస్తవం అండి? కరెక్ట్. అది కరెంట్ బిల్ చాలా పెంచారండి.
కరెంట్ బిల్ వస్తుంది. కరెంట్ బిల్ కాదు, ప్రతిదీ కూడా రేషన్ అది చాలా పెరిగింది. ఇప్పుడు కొంచెం ఈ ఎలక్షన్ టైంలో కొంచెం గ్యాస్ తగ్గింది, కానీ 1100 గ్యాస్. ఇంటి పన్ను కూడా పెంచారంటున్నారు సార్, ఎంతవరకు వస్తామమ్మా? ఇంటి పన్నే కానీ ప్రతి అన్ని సమస్తం పెరిగాయి ధరలు, సమస్తం ధరలు పెరిగాయి. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళు తింటారండి, ధరలు పెరిగినా ఉన్న వాళ్ళు తింటారు, లేని వాళ్ళు మనం అలాంటి ఏది తింటే 4 పిల్లలు ఆడపిల్లలతో ఎలా బతుకుతాం? అతను ఏదో దేవుడు వరం ఇచ్చిన పూజారికి వరం ఇవ్వటం లేదు, అలాగున్నది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే, ఎవరు గెలిస్తే రాష్ట్రానికి కానీ మీకు కానీ బాగుంటుంది అనుకున్నారు? ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అటు జగన్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? సో ఎందుకనమ్మా, ఎలా ఉంది ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది? ఎటుందో ఒక పక్క నుంచి ఇస్తే ఒక పక్క నుంచి తీసుకుంటున్నాడు. ఒక రేషన్ లేదు, ఒక పప్పు లేదు, ఉప్పు లేదు. మా పాసాల పండుగ వస్తే ఏది పడితే అది ఇచ్చారు. బియ్యం పెట్టి సేమ్యాలు పెట్టి అన్ని ఇచ్చారు. ఇది వచ్చిన కాడ నుంచి ఏది లేదు మాకి, ఏది లేదు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్ ఇట్లాంటి పథకాలు వచ్చాయి? ఏది రాలేదు, ఏ పథకం రాలేదు. రంజాన్ తోఫా కాదు, షాదీ ముబారక్ కాదు, మాకు ఏది రాలేదు. అంటే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వచ్చేవి, ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారు అట్లా? లేదు, మా చెల్లాల పాపకి అయింది మధ్యలో, మాకు 1 పైసా లేదు, లేదని చెప్పేశాడు. ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము బాగా చేసాం అన్నారు కదమ్మా, పథకాలు అట్లాంటివి ఇస్తున్నారా? పథకాలు ఏది రాలేదు మాకు. డోక్రాలు ఉంది, ఇది వేస్తావు అది వేస్తానని చెప్తే డోక్రాలు ఉన్నా కానీ ఇప్పుడు దాకా డోక్రాలోనైనా మాకు ఏది రాలేదు. మేము డోక్రా తీసుకుంటున్నా, వడ్డీ కడుతున్నాం, ఇంకంతే. 1 లక్ష రూపాయలు తీసుకుంటే 20,000 30,000 వడ్డీ వేస్తున్నారు 1 లక్ష రూపాయలకి. ఆ వడ్డీ మాకు వేస్తున్నారు, మళ్ళీ నొరమేపే అని చెప్తున్నారు. మాకు అది లేదు బ్యాంకులో. ఈ వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? పప్పులు ఉప్పులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 1000 రూపాయలు బియ్యమే ఇప్పుడు 1100 1200 అయ్యింది. 100 రూపాయలు పప్పు ఏమో ఇప్పుడు 200 అయ్యింది. ఏడు తింటాం. మధ్యతరగతి మాలాటోళ్ళు తినలేకపోతున్నా, బాగున్నోళ్ళు తింటున్నారు, లేదంటే మాలాటోళ్ళు అడుక్కొని తినాలా, తినలేకపోతున్నాం. మేము మధ్యలో ఉన్నాం. ఈ ప్రభుత్వంలో అయితే మీకేమో పెద్దగా మంచి జరగలేదు, ఏది మంచి జరగలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచిది. మాకు ఇంటి పన్ను 4,000 3,000 ఉండేది, ఇప్పుడు 10,000 20,000 5,000 6,000 వేసాడు. ఇంటి పన్ను అలాగే ఉంది, నీళ్ళ పన్ను అలాగే ఉంది. నెలకి పిల్లలకి నెలకి 10,000 వేస్తానని చెప్తున్నాడు. మా దగ్గర నుంచి 20,000 తీస్తున్నాడు సంవత్సరానికి. ఇంకేటి ఇస్తాం? కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయమ్మా అప్పటికి ఇప్పటికి? కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగాయి, బంగారం కన్నా దారుణంగా పెరిగాయి. ఇంకా బంగారం పెరగలేదు, దానికన్నా దారుణంగా పెరిగాయి కరెంటు బిల్లులు అయితే. ఈ సంవత్సరానికి 4 చుట్లు పెంచాడు కరెంటు బిల్లులు. ఎలా కడతాం మాలాటోళ్ళు? మళ్ళీ మాకు ఏసీ లేదు, ఏది లేదు. మళ్ళీ ఉత్తు 2 ఫ్యాన్లు 1 లైటు, నెల వచ్చేటప్పటికి 1000 రూపాయలు అలా కట్టేస్తున్నాం. సో అంటే మీకు మామూలుగా మీకు ఎవరికైనా పథకాలు ఇచ్చిన 10,000 ఇచ్చి మీ దగ్గర నుంచి అయితే 1 లక్ష రూపాయలు లాగేస్తున్నాడు. 10,000 ఇస్తే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు లాగుతున్నాడు మా దగ్గర. మేమే డోక్రా తీసుకుంటాం, 1 లక్ష రూపాయలు తీసుకుంటే 20,000 వడ్డీ కడుతున్నాం సంవత్సరానికి. మాకు ఏట్ లాభం? బయట తీసుకున్న వడ్డే, డోక్రా అయినా ఆ వడ్డే పడుతుంది మాకు. రుణమాఫీ ఇట్లాంటివి చేస్తానని చెప్పాడు కదమ్మా, చేయలేదు ఆయన? మాకేం చేయలేదు, రుణమాఫీ ఏం చేయలేదు. ఇచ్చిన వాళ్ళకి ఎవరికో ఒకరికి ఎదురు పడుతున్నాయి, ఇంకా ఊరంతా పడుతున్నాయి అని చెప్తున్నారు, కానీ మాకు ఎవరికి ఏ రాలేదు. సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. ఇప్పుడైతే ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈసారి ఎవరు గెలిస్తే, ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మేము అనుకుంటున్నామండి ఈసారి. సో ఎందుకని సార్ టీడీపీ ఎందుకని కావాలనుకుంటున్నారు మీరు? అంటే పాలన బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉద్యోగాలు లేవండి. మెయిన్ చంద్రబాబు నాయుడు వస్తే కొన్ని కంపెనీలు వస్తాయండి. మనం నిరుద్యోగ సమస్య కొద్దిగా తీరుతుందండి. ఆయన బ్రైండే వేరండి, చంద్రబాబు నాయుడు బ్రైండే వేరు. అంటే మనం ఎంత అప్పు చేసినా అతను ఎలా తేవాలో ఏడ్ చేయాలని ఆయన తెలుసు దేనికైనా. అందుకని ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. సార్, మీ ముస్లిమ్స్కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూశారు మీరు, ఈ ప్రభుత్వం చూశారు. మీ వరకు అయితే ఏ ప్రభుత్వం మీకు మంచి చేసిందని మీరు భావిస్తున్నారు? టీడీపీ ప్రభుత్వంలో బాగుందండి. ఇప్పుడు మా జగన్ ప్రభుత్వంలో మాత్రం ముస్లిమ్స్లకు ఏమీ ఇది లేదండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు పండగలకి రంజాన్కి తోఫా అని, షాదీ అది కానుకని ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో అవి వస్తున్నాయి సార్ మీకు? ఏవి రావలేదండి, అసలు ఏం లేదండి. చంద్రబాబు నాయుడు పండగలకి కానుకలు ఇచ్చేవారు, మరి మ్యారేజ్లో వేసే 1 లక్ష రూపాయలు అవి కూడా ఇచ్చేవారు. ఇందులో అయితే ఏమీ అసలు లేవండి. ఇస్తామంటున్నారు, ఎక్కడండి ఇవ్వలేదండి. ఇది ఎవరికి కూడా ఏది లేదండి అసలు. ఇది పథకాలు కూడా ఏమన్నా అందినాయి సార్ మీకు? పథకాలు ఏమన్నా వస్తున్నాయి? పథకాలు వచ్చాయండి. పథకాలు వచ్చినా ఏ లాభం అండి? మీరు ఒక 10,000 ఇస్తారు, ఇప్పుడు సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి నిరుద్యోగం మరి మళ్ళాంటి వాళ్ళు ఎక్కడ కట్టుకుంటామండి? ఇచ్చినా ఏ లాభం అండి మనకి?
ఆ 10,000 ఒక నెలలో ఒకటి 15 రోజులు తినేస్తామండి. మనకు పని ఉందనుకోండి, నెల మొత్తం కష్టపడి పని చేసుకుని తింటామండి. ఈ డబ్బులు ఇచ్చి ఎందుకు లాభం అండి? మీరు 100కి 40 మందికి ఇస్తున్నారు, 60 మంది దగ్గర మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. దాని ఫలితం ఏముంది? ఇప్పుడు మనం ఎక్కడ తట్టుకోగలం? మీరు ఉద్యోగాలు ఏమైనా కల్పించారు సార్ ఈ ప్రభుత్వంలో? ఏవి లేవండి, ఎవరికీ లేవండి ఉద్యోగాలు. ఉంటే తిన్నా లాభం లేదు. చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కుదేలైపోయిందండి. అసలు మనకి మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు ఒక పక్కన పోటీ చేస్తున్నారు, అటు పక్కన అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు బెటర్ అనుకుంటున్నారు మీరు? పల్లా సీన్ గారు బెటర్ అండి. దేనికైనా సహాయానికైనా దేనికైనా ముందు ఉంటారండి. ఇక్కడ దేనికైనా పదవిలో ఉన్నా లేకపోయినా ముందు ఉంటారు. సార్ మీకు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గంగవరం పోర్టు సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వైజాగ్ రైల్వే జోన్ రావాలి. ఇటువంటి సమస్యలు తీర్చాలంటే ఎంపీకి ఎవరైనా మంచి క్యాండిడేట్ ఉండాలి. సో ఒక పక్కన భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్క బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, బొత్స గారి ఫ్యామిలీ నుంచి. సో ఇద్దరులో అయితే ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు సార్? మరి ఇద్దరులో అయితేనే బెటర్ అండి. మన భరత్ గారే బెటర్ ఇద్దరులోనే. మరి ఆయన అంటే భరత్ గారు అంటే ఇక్కడ దగ్గరలో ఉంటారు, దేనికైనా ముందు ఉంటారు. మరి ఆవిడ అక్కడ ఉంటారు, ఎక్కడికి వస్తానండి? ఎవరైనా వెళ్ళగలం వాళ్ళ దగ్గరికి? అది ఓకే సార్, థ్యాంక్ యూ అండి.